యేసు లోక రక్షకుడు, యేసు పాప విమోచకుడు, యేసు లోక రక్షకుడు, యేసు పాప విమోచకుడు. ఎంత ఘోర పాపినైనను ఎంచక మరి క్షమించును. ప్రభునందు ప్రియమైనటువంటి ప్రియ సోదరి సహోదరులకు క్రీస్తు యేసు నామములో వందనం తెలియజేస్తూ ఉన్నాను. దేవుని యొక్క మహాదయను బట్టి, కృపను బట్టి ఈ ఆత్మీయ జీవితమైనటువంటి కార్యక్రమాల ద్వారా మీతో దేవుని గూర్చినటువంటి సంగతులు మాట్లాడడానికి దేవుడు నాకు అనుగ్రహిస్తున్నటువంటి మంచి సమయాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ప్రేమతో ఈ కార్యక్రమానికి మీకు ఆహ్వానాన్ని తెలియజేస్తూ ఉన్నాను. నా ప్రియమైనటువంటి వారలారా, దేవుని యొక్క వాక్యము నుండి కొన్ని విషయాలు మనము ఆలోచన చేద్దాం. దేవుని కృపను వ్యర్థము చేసుకోవద్దని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తున్నది. అపోస్తుడైనటువంటి పౌలు కొరింథీయులైనటువంటి సంఘానికి మాట తెలియజేశారు. కొరింథీ 2వ పత్రిక 6వ అధ్యాయము 1వ వచన భాగములో దేవుని కృపను వ్యర్థము చేసుకోవద్దని మిమ్మును వేడుకొనుచున్నాను. దేవుని కృపను వ్యర్థము చేసుకోవద్దు. కృపని వ్యర్థం చేసుకోవద్దు. దేవుడు మీకు కృప అనుగ్రహించాడు, కృపను మీరు వ్యర్థం చేసుకోవద్దు అనేటువంటి విషయాన్ని పౌలు తెలియజేస్తున్నాడు. కృప అనేటువంటి మాటని మనము ఆలోచన చేస్తున్నప్పుడు యోగ్యత లేని వారికి లేదా అర్హత లేనటువంటి వారికి దేవుడు దయ చూపడం లేదా దేవుడు కనికరం చూపడం అనేటువంటి అర్థాన్ని తెలియజేస్తుంది. అంటే కృప అంటే అర్హత లేనటువంటి వారికి అర్హత కలిగించటం లేదా యోగ్యత లేని వారికి యోగ్యతను కలిగించటమే. కృప ఏం చేస్తుందంటే దయ చూపుతుంది. కృప ఏం చేస్తుందంటే కనికరము చూపుతుంది. కనుక దేవుడు కృప చూపాడు గనక, దయ చూపాడు గనక లేదా కనికరము చూపాడు గనక తన కుమారునిలో రక్షణ అనేటువంటిది మానవాళికి అనుగ్రహించాడు ఆయన. కాబట్టి కృప ఏం చేస్తుందంటే రక్షణ ఇస్తుంది. కృప రక్షించింది బైబిల్ తెలియజేస్తుంది. ఎపిస్తలు ఉన్నటువంటి సంఘానికి అపోస్తుడైనటువంటి పౌలు పత్రిక రాసి తెలియజేస్తారు. ఏమని చెప్పారంటే, మీ అపరాధముల చేతను మీ పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించును. మీరు వాటిని చేయుచు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికిని అధిపతికిని అనుసరించి మునుపు ఈ ప్రపంచ ధర్మము చెప్పున మునుపు నడుచుకుంటిరి. వారితో కలిసి మనమందరమును శరీరము యొక్కయు మనసు యొక్కయు కోరికలను నెరవేర్చుకునుచు మన శరీరాశులను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమవారి వలె స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమైంటిమి. అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధము చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సహితము మన ఎడల చూపిన తన మహా ప్రేమ చేత మన క్రీస్తుతో కూడా బ్రతికించును. కృపచేతనే మీరు రక్షింపబడి ఉన్నారు. క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా అత్యధికమైన తన కృపా మహదైశ్వర్యమును రాబోవు యుగములలో కనపరుచు నిమిత్తము క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టును. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. ప్రభునందు ప్రియులారా, అపోస్తుడైన పౌలు ఎపిస్తలు సంఘ విషయాన్ని తెలియజేశారు. మీరు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారంటే, మానవుడు పాపముల చేతను అపరాధముల చేతను చనిపోయినటువంటి స్థితిలో ఉన్నారు. ఈ ప్రపంచ ధర్మాన్ని అనుసరిస్తూ మీరు వ్యర్థమైనటువంటి వాటిని చేస్తూ ఉన్నారు. దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేస్తూ ఉన్నారు. అయినప్పటికీ దేవుడు తన మహాదయ చేత కృప చేత మన ఎడల తన ప్రేమను కనపరిచి క్రీస్తుతో బ్రతికించాడు, మన క్రీస్తులో బ్రతికించాడు. కనుక ఈ రక్షణ లేదా దేవుని కృపే, దేవుని కృప చేతే మీరు రక్షింపబడి ఉన్నారు. కానీ ఇది మీ వల్ల కలిగినది కాదు. అంటే అర్హత లేనటువంటి మానవుడికి, యోగ్యత లేనటువంటి మానవుడికి దేవుని కృప రక్షణ ఇచ్చింది. అందుకనే ఈ కృపలో
దయ ఉంది, కృపలో ప్రేమ ఉంది అనే విషయాన్ని గమనించాలి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించిననుంది. అంటే దేవుని యొక్క కృప ఏం చేస్తుందంటే నిన్ను నన్ను ప్రేమించే విధంగా చేస్తుంది. కనుక కృప చాలా ప్రాముఖ్యమైనది మానవ జీవితంలో. దేవుని యొక్క కృప, ఈ కృపని మానవుడు వ్యర్థం చేసుకోకూడదు. వాస్తవంగా నీకు యోగ్యత లేదు, వాస్తవంగా నీకు అర్హత లేదు, కానీ దేవుడు కృప చూపాడు. దేవుడు నిన్ను ప్రేమించాడు, దేవుడు నీ పట్ల దయ చూపాడు. కనుక కృప అనేటువంటిది చాలా మానవ జీవితంలో చాలా అవసరం. కనుక ప్రభునందు ఆ కృపను బట్టి రక్షింపబడినటువంటి బిడ్డలు కృపను వ్యర్థం చేసుకోకుండా చూడాలి. ఎందుకంటే దేవుని కృప ఎంత గొప్ప కార్యం చేస్తుందంటే దేవుని కుమారుడైనటువంటి యేసుక్రీస్తుని ఈ లోకానికి ఆయన పంపించాడు. దేవుని కృప యేసుక్రీస్తుని ఈ లోకానికి పంపించింది. ఆయన మనల్ని ఎంతగానో ప్రేమించాడు. మన పాపములకు ప్రాయశ్చిత్తమెందుకు తన కుమారుని పంపించాడు. అందులో ప్రేమ కనబడింది. అంటే దేవుని కృపలో దయ ఉంది, దేవుని కృపలో ప్రేమ ఉంది, దేవుని కృపలో కనికరం ఉంది. నీ నా మీద దేవుడు కనికరము చూపాడు. కనుక యోహాను పత్రికలు చెప్తాడు, మన పాపములకు ప్రాయశ్చిత్తమెందుకు తన కుమారుని పంపాడు. ఇందులో దేవుని ప్రేమ కనపడుతుందని వాక్య భాగాన్ని గమనిస్తూ ఉన్నాం. కనుక ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, అందుకే యేసు ప్రభు ఈ లోకానికి మానవుడిగా శరీరాన్ని ధరించుకుని వచ్చినప్పుడు దేవుని వాక్యం చెప్తుంది. యోహాను సువార్త 1వ అధ్యాయం 17వ భాగంలో ధర్మశాస్త్రం మోషే ద్వారా ఇవ్వబడింది, కృపయు సత్యమును యేసుక్రీస్తు ద్వారా అనుగ్రహించబడింది. కాబట్టి కృప అనేటువంటిది, దేవుని యొక్క కృప యేసుక్రీస్తు ద్వారా ఈ లోకానికి మానవాళికి అందించబడింది అనేటువంటి సత్యాన్ని మనము గమనించాలి. కనుక కృప అనేటువంటిది మనం ఆలోచన చేసినప్పుడు కృప అనేటువంటిది కనపడుతుంది బయటికి. అంటే నాకు చాలా కృప ఉందండి, లోన్ ఉండదన్నమాట. కృప ఏమవుతుంది, బయటికి కనపడుతుంది. కృపను చూస్తారు, కృప కార్యము చేస్తుంది. మరి బైబిల్లో కొన్ని సంగతులు మనకి వ్రాయబడ్డాయి. వాటి యొక్క సంగతులను మనము గమనిద్దాం. అపోస్తలుల కార్యములు 11వ అధ్యాయము 23వ భాగంలో అతడు వచ్చి దేవుని కృపను చూసి సంతోషించి ప్రభును స్థిర హృదయముతో హత్తుకుని ఉండవాలని హెచ్చరించును. ఇక్కడ ఎవరి గురించి మాట్లాడుతున్నారంటే బర్నాబా గారు అంతియోకులో ఉన్నటువంటి సంఘములో, అంటే ఆ యొక్క విశ్వాసుల్లో ఏం చూశాడైనా, అతడు వచ్చి దేవుని కృపను చూసి సంతోషించి. బర్నాబా గారికి అంతియోకులో ఉన్నటువంటి క్రీస్తు సంఘములో ఉన్నటువంటి బిడ్డల జీవితాలు ఏం చూశాడంటే దేవుని కృపను చూశాడు. అంటే కృప అనేటువంటిది కనపడేటువంటిది. కృపలో ఏం కనపడుతుంది, దేవుని కృపలో ఏం చూస్తున్నాం మనము, ప్రేమను చూస్తున్నాము, దయని చూస్తున్నాము, కనికరాన్ని చూస్తున్నాం. కనుక దేవుని కృప అర్హత లేనిటువంటి వారికి అర్హత కలిగించింది, యోగ్యత లేని వాడికి యోగ్యతనిచ్చింది. దేవుని కృప యేసుక్రీస్తు ద్వారా అనుగ్రహించబడింది. అంత్యోకులైనటువంటి సంఘానికి వెళ్ళినప్పుడు బర్నబా వెళ్ళాడు ఆ ప్రాంతానికి. బర్నబా అంతియోకులు ఉన్నటువంటి సంఘములో అతడు వచ్చి దేవుని కృపను చూసి, అంటే కృప అనేటువంటిది కనపడాలన్నమాట. దేవుని కృప కనిపిస్తుంది, దేవుని కృప కార్యం చేస్తుంది. దేవుని కృప కనిపిస్తుందా? అవును. అపోస్తలుడైన పౌలు ఈ విషయాన్ని తెలియజేస్తాడు. ఏమని? 2 కొరింథీ 8వ అధ్యాయం 1వ భాగం, సహోదరులారా, మాస్దోనియా సంఘములకు అనుగ్రహింపబడిన దేవుని కృపను గూర్చి మీకు తెలియజేస్తున్నాం. మాస్దోనియా ఉన్నటువంటి సంఘములో దేవుని యొక్క కృపను గూర్చి మీకు తెలియజేస్తున్నాను అంటున్నాడు. మాస్దోనియా ఉన్నటువంటి సంఘములో దేవుని కృప ఎలా తెలిసింది వాళ్ళకి, ఏ విధంగా ఉంది? వాళ్ళకి దేవుని యొక్క కృప అనుగ్రహించబడింది కాబట్టి వారు బహునిరుపేదలైనప్పటికీ కూడా వారి యొక్క దాతృత్వము, దేవుని కొరకు చేసేటువంటి కార్యములు ఎంతో గంభీరంగా కనపడుతున్నాయి. అపోస్తలు ఆశ్చర్యపోయినట్లుగా గ్రంథములో మనం చూస్తాం. 5వ భాగం, ఇదిగాక మొదట ప్రభువునకును దేవుని చిత్తం వల్ల మాకును తమను తామే అప్పగించుకుని ఇంతగా చేయుదురని మేము అనుకోలేదు. దేవుని కృప కనిపిస్తుంది, దేవుని కృప కార్యం చేస్తుంది. దేవుని కృప కార్యం యేసుక్రీస్తుని లోకాన్ని పంపించి నేను రక్షించింది, నన్ను రక్షించింది. నీ పట్ల ప్రేమ చూపింది, నా పట్ల ప్రేమ చూపింది, నీ పట్ల దయ చూపింది, నా పట్ల దయ చూపింది, నీ పట్ల కనికరము చూపింది, నా పట్ల కనికరము చూపింది. అలాగనే మాస్దున్నటువంటి సంఘములో అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు,
దేవుని కృపను గురించి మీకు తెలియజేస్తున్నాం. మాసిదోనియా సంఘంలో ఏముంది? దేవుని కృప ఉంది. వారు మాసిదోనియా సంఘస్థులు ఎలాంటి వారంట? వారు బహునిరుపేదలు అయినప్పటికీ కూడా వారి కార్యములు, దేవుని కొరకు వారి కార్యములు ఎలా ఉన్నాయంటే అద్భుతంగా ఉన్నాయి. వారు మొదట ప్రభువునకు అప్పగించుకున్నారు, రెండవదిగా అపోస్తలులకు అప్పగించబడ్డారు. ఇంతగా చేస్తారని మేమే అనుకోలేదంటున్నాడు పౌలు. అంటున్నాడు ఇంతగా వాళ్ళు ఈ విధంగా ప్రభువులో ఉంటారని, ఇంత కృప కలిగినటువంటి పిల్లలుగా వాళ్ళు ఉంటారని, దేవుని కార్యాల కొరకు ఇంత ఆసక్తి కలిగి వాళ్ళు ఉంటారని మేము అనుకోలేదు. అంటే దేవుని కృప మాసిదోనియా సంఘములలో కనపడుతూ ఉన్నది. కనుక ప్రభునందు ప్రియమైనటువంటి వారులారా, కృప చేత రక్షింపబడినటువంటి నీవు నీ జీవితంలో కృప కలిగినటువంటి బిడ్డగా నువ్వు ఉన్నావా? కృప ద్వారా దేవుని యొక్క కార్యములు నీ జీవితంలో జరుగుతున్నవా అనేటువంటిది గమనించాలి. కాబట్టి దేవుని కృప ఎప్పుడూ తొలగిపోదండి. దేవుడు తన కృపను ఎప్పుడు కూడా మన మీద ఉంచకుండా తీసివేసేవాడు కాదు. ఒకవేళ వ్యర్థం చేసుకుంటే మనమే చేసుకుంటాం. అందుకని వ్యర్థం చేసుకోవద్దని పౌలు ద్వారా మనము హెచ్చరింపబడుతున్నాం. ఒక విషయాన్ని మనం గమనిద్దాం. పాత నిబంధన పితరయుగంలో ఉన్నటువంటి ఒక సందర్భాన్ని మనం చూసినట్లయితే ఆదికాండం 24వ అధ్యాయము 27 భాగంలో 26 నుంచి చదువుతున్నాను. ఆ మనుషుడు తన తల వంచి యెహోవాకు మ్రొక్కి, అబ్రహామును నా యజమాని దేవుడైన యెహోవా స్తుతింపబడునుగాక, ఆయన నా యజమానికి తన కృపను తన సత్యమును చూపుట మానలేదు. దేవుడు ఏం చూపడం మానలేదంట? తన కృపను తన సత్యమును. అంటే దేవుడు తన కృపను తన సత్యమును చూపక మానే దేవుడు కాదు. అంటే ఇప్పుడు అబ్రహాము దగ్గర పనిచేస్తున్నటువంటి ఎలియాజరుకి ఏమర్థమైందంటే దేవుడు తన యజమానుడి ఎడల కృప చూపుతున్నాడు. అంటే దేవుని కృపను చూస్తున్నారా వీళ్ళు? కృప ఏం చేస్తుంది? ఇక్కడ ఒక కార్యము చేస్తుంది. తను ఒక ప్రాంతానికి ఒక కార్యం కొరకు వెళ్ళబోతూ ఉన్నాడు ఆయన. కాబట్టి ఆ కార్యం కొరకు వెళ్తున్నప్పుడు దేవుని కృప ఏం చేస్తుందంటే కార్యాన్ని సఫలం చేస్తుంది అక్కడ. కనుక కృపని వ్యర్థం చేసుకోకూడదు క్రైస్తవుడు. కృప అనేటువంటిది ఖచ్చితంగా కనపడుతుంది. సొలొమోను కూడా మాట్లాడినటువంటి మరొక మాటను మనం గ్రంథము ద్వారా గమనిద్దాం. రాజుల మొదటి గ్రంథం 3వ అధ్యాయము 6వ వచన భాగంలో సొలొమోను గారు ఈ విధంగా జ్ఞాపించి, సొలొమోను ఇలాగ మనవి చేసెను, నీ దాసుడును నా తండ్రి అయిన దావీదు నీ దృష్టికి అనుకూలముగాను సత్యమును నీతిని అనుసరించి యథార్థమైన మనసు గలవాడై ప్రవర్తించును గనుక నీవు అతని ఎడల పరిపూర్ణ కటాక్షమగు పరిసి ఈ దినములున్నట్లుగా అతని సింహాసనం మీద అతని కుమారుని కూర్చుండబెట్టి అతని యందు మహాకృప చూపి ఉన్నావు. మరలా ఆలోచన చేస్తే సొలొమోను గుర్తు చేసుకుంటున్నాడు, నా తండ్రి నీ సత్యాన్ని అనుసరించాడు, నీకు ఇష్టమైన బిడ్డగా జీవించాడు, యథార్థవంతుడిగా ఉన్నాడు. నా తండ్రిని బట్టి అతని కుమారుడైనటువంటి నన్ను కూడా నువ్వు విడిచిపెట్టకుండా దేవా, నువ్వు గొప్ప కార్యాలు చేస్తావు, నువ్వు మహాకృప చూపి దేవుని ప్రజల మీద నన్ను రాజుగా నువ్వు చేస్తావు. ఇక్కడ కృప ఏం చేస్తుందంటే నిన్ను హెచ్చిస్తుంది. కృపని జీవితంలో గొప్ప కార్యాలని చేస్తుంది. కనుక ఇక్కడ మనం గమనించే మాట ఏంటంటే సొలొమోను దేవుడు తన తండ్రి పట్ల చూపుతున్న కృపని గుర్తించాడు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. అంటే కృప ఖచ్చితంగా కనపడుతుందా? కనపడుతుంది. కాబట్టి కృపను నువ్వు అర్థం చేసుకోవద్దంటే నాకు తెలియదండి అంటాక అవకాశం లేదు. కృప ఖచ్చితంగా నా జీవితాల్లో కనపడి కృప ద్వారా జరిగేటువంటి కార్యాలు ఉన్నాయనే విషయాన్ని గమనించాలని దేవుని యొక్క వాక్యం మనకి తెలియజేస్తుంది. కనుక దేవుణ్ణి ఎరిగిన వారి ఎడల దేవుడు ఖచ్చితంగా కృప చూపే దేవుడని దేవుని వాక్యంలో అనేకమైనటువంటి సత్యాల్ని మనము గమనిస్తూ ఉన్నాం. కనుక దేవుడు ఖచ్చితంగా కృప చూపుతాడని బైబిల్లో ఎన్నో ఆధారాలు మన గ్రంథం తెలియజేస్తుంది. ఉదాహరణకి దావీదు గూర్చి మనం ఒక మాటని మొదటి దినవృత్తాంత గ్రంథములు 17వ అధ్యాయము 13వ వచన భాగములో ఈ మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం. నేను అతనికి తండ్రినయిందును, అతడు నా కుమారుడయుండును, నీకంటే ముందుగా ఉన్న వారికి నా కృప నేను చూపక మానినట్లు అతనికి నేను నా కృప చూపక మాన్ను. దేవుడు అంటున్నాడు, నేను
అతనికి తండ్రినై ఉంటాను. కనుక దావీదు పట్ల దావీదుతో దేవుడు తెలియజేస్తున్న మాట, నేను అతనికి తండ్రినై ఉంటాను, అతను నా కుమారుడై ఉంటాడు. అలాగే నీకంటే ముందుగా ఉన్నటువంటి వానికి నా కృపను చూపక మాననట్లు అలాగే నేను కూడా అతనికి నా కృప చూపడం మానను అనే విషయాన్ని దేవుడు తెలియజేస్తున్నాడు. అంటే దేవుడు ఖచ్చితంగా తన కృపని చూపేవాడే కానీ తన కృపను మానేవాడు కాదని గ్రంథంలో మనం చూస్తాం. కీర్తన గ్రంథము 89:33లో దావీదు గురించి దేవుడు అంటున్నాడు, నేను దావీదుతో అబద్ధమాడను, నా కృపను బొత్తిగా అతనికి ఎడమ చేయను. నా నిబంధన వాళ్ళు పాటించాలి, నా నిబంధన బట్టి వాళ్ళు నడుచుకోవాలి. నేను ఖచ్చితంగా నా కృపను ఎప్పుడు కూడా వారికి బొత్తిగా ఎడమ చేయను అనే మాటని తెలియజేస్తుంది. అందుకని దావీదు తన జీవితంలో ఈ సంగతుల్ని ఎరిగిన వాడిగా గుర్తించిన వాడిగా దావీదు జీవితాన్ని మనము గమనిస్తూ ఉంటాం. కీర్తన గ్రంథము 66:18 నుంచి మనం గమనించినట్లయితే దావీదు అంటున్నాడు, నా హృదయములో నేను పాపము లక్ష్యం చేసిన ఎడల ప్రభు నా మనవి వినకపోవును. నిశ్చయముగా దేవుడు నా మనవి అంగీకరించి ఉన్నాడు, ఆయన నా విజ్ఞాపన ఆలకించి ఉన్నాడు. దేవుడు నా ప్రార్థన త్రోసివేయలేదు, నా యొద్ద నుండి తన కృపను తొలగింపలేదు. దేవుడు ఏం చేయలేదు? నా యొద్ద నుండి తన కృపను తొలగించలేదు, నా ప్రార్థన ఆలకించడం మానలేదు. ఎందుకంటే నా హృదయంలో నేను పాపము లక్ష్యం చేయట్లే, నా హృదయంలో పాపం లేదు. కనుక దేవుని యొక్క పిల్లలుగా, కుమారులుగా, కుమార్తెలుగా ఆలోచన చేయాలి. నిశ్చయంగా దేవుడు నీ నా మనవి ఆలకించే దేవుడు, నీ విజ్ఞాపన నా విజ్ఞాపన ఆలకించే దేవుడు. దేవుడు ప్రార్థన త్రోసివేయడు. అలాగే దావీదు యొద్ద నుండి తన కృపను తొలగించలేదని దావీదు గుర్తు చేస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి వారులారా, మనం దేవుని కృపను వ్యర్థం చేసుకోవద్దు అనేటువంటి వాక్య భాగం నుండి కొన్ని సంగతులు ఆలోచన చేస్తూ ఉన్నాం. కృప అంటే ఏంటో మనము ఆలోచన చేస్తాము. కృప అనేటువంటిది కనపడుతుంది భక్తుల జీవితాల్లో. మనం ఆ యొక్క కృప కనపడినట్లుగా, తద్వారా అనేకమైనటువంటి కార్యాలు జరిగినట్లుగా మనం గ్రంథం నుండి పరిశీలన చేస్తాము. అలాగే దేవుడు దావీదుని గురించి చెప్పినటువంటి సంగతి గమనించాం. నా కృపను మానకుండా ఉంటాను అనేటువంటి విషయాన్ని దావీదు విషయంలో దేవుడు తెలియజేశాడు. కనుక దావీదుకి నా కృపను ఎప్పుడు కూడా చూపకుండా మానను అన్నాడు. అనేకమైనటువంటి వాక్య భాగాలు గ్రంథం తెలియజేస్తుంది. మనం వాటిని గురించి కొన్ని సంగతులు గమనించాం. 66 కీర్తన 18-20 వచ్చిన భాగములలో దావీదే సాక్షాత్తు నా హృదయములో నేను పాపము లక్ష్యము చేసిన ఎడల ప్రభువు నా మనవి ఆలకింపకపోవును అనే విషయాన్ని తెలియజేస్తూ, మరి నా ప్రార్థన దేవుడు ఆలకించాడు, తన కృపను నా యొద్ద నుండి తొలగించలేదని దావీదే మాట్లాడుతున్నటువంటి వాక్య భాగాన్ని కూడా మనం గమనించాం. కాబట్టి దేవుడు తన కృపను తొలగించడు, తన కృపను చూపుట మానడు. తన భక్తుల యొక్క విషయాల్లో, తన బిడ్డల యొక్క విషయాల్లో అనేటువంటి విషయాన్ని దేవుని వాక్యం నుంచి మనము గమనించాం. మరి ఈ సమయంలో మరొక మాటను కూడా మనం గమనిద్దాం. కృపను పోగొట్టుకునే అవకాశం కూడా ఉంది. దేవుడైతే కృపను తొలగించేవాడు కాదు, కృప చూపుట మానుడు అని భక్తుల జీవితాల నుంచి గమనించాం. దావీదు కూడా సాక్ష్యం ఇచ్చాడు, తన కృపను నా యొద్ద నుండి తొలగించలేదు అనే మాట మనం గమనించాం. అయితే ఈ సమయంలో మరొక మాటగా మనం గమనిస్తే, దేవుని యొక్క కృపను మనం ఎప్పుడు పోగొట్టుకుంటాం? పరిశుద్ధ గ్రంథంలో దేవుడు ఈ సంగతుల్ని వ్రాయించాడు ప్రభునందు ప్రియమైనటువంటి వారులారా. కనుక దేవుని యొక్క వాక్యము నుండి కొన్ని సంగతులు మనము ఆలోచన చేసినట్లయితే, దేవుని మాట వినకపోవుట ద్వారా కృప పోగొట్టుకుంటామని గ్రంథం చెప్తుంది. అంటే దేవుని యొక్క మాటను నువ్వు వినకపోతే దాని అర్థం ఏంటంటే, వినుట అంటే అర్థం అంటే విన్నదాని ప్రకారంగా చేయాలన్నమాట అండి. వినటం అంటే దేవుడు ఏ మాటనైతే మనకు తెలియజేశాడో ఆ మాట ప్రకారంగా చేస్తేనే మనం దేవుని మాట విన్నట్టు. కేవలం చెవులతో విని విడిచిపెట్టడం ఆ దేవుని దృష్టిలో వినుట అని అర్థం కాదు. కాబట్టి విన్నదాని ప్రకారంగా చేయాలి. ఇప్పుడు దేవుని మాట వినకపోవటం ద్వారా దేవుడు తన కృపను తొలగిస్తాడని భక్తుల యొక్క జీవితాల్లో కూడా మనం చూస్తూ ఉంటాం. మరి పాత నిబంధనలో ఇశ్రాయేలు ప్రజలకి మొట్టమొదటి రాజు అయినటువంటి
సౌలును గూర్చి పరిశుద్ధ గ్రంథములో మనం అనేకమైనటువంటి సంగతులు గమనిస్తాం. సమూయేలు మొదటి గ్రంథము 15వ అధ్యాయము 22 నుంచి 24 వచ్చిన భాగములలో మరి సమూయేలు ద్వారా దేవుడు ఒక కార్యము చేసి రమ్మని సౌలుకి అప్పగించినటువంటి పని గ్రంథం తెలియజేస్తూ ఉంది. అయితే సౌలు దేవుని యొక్క మాటను వినకుండగా తన ఆలోచన ప్రకారంగా చేసి తన దగ్గర ఉన్నటువంటి జనుల యొక్క మాటను విని దేవుని మాటను ధిక్కరించాడు. ఈ మాటను సమూయేలు గారు సౌలు దగ్గరికి వచ్చి మాట్లాడుతున్నాడు. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించునా? ఆలోచించుము. బలు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు పొట్టేళ్ల కృప అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. కాబట్టి దేవుని యొక్క మాటను వినలేదు కాబట్టి, నువ్వు ఆయన యొక్క మాటను ధిక్కరించావు కాబట్టి నిన్ను ఆయన విసర్జిస్తున్నాడు. అయితే సౌలు జనులకు జడిసి వారి మాట వినినందున నేను యెహోవా ఆజ్ఞను మీరి పాపం తెచ్చుకున్నానని అక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. కనుక ఈ సందర్భంలో ఏమిటంటే, దేవుడు తనకి ఏదైతే మాట చెప్పాడో లేదా ఆజ్ఞ ఇచ్చాడో దాన్ని గైకొనకపోతే దేవుని యొక్క కృపను మనం పోగొట్టుకుంటామని అర్థం కావాలి. ఈనాడు చాలామంది దేవుని వెంబడిస్తూ ఉన్నారు, ప్రభుని నమ్ముచూ ఉన్నారు, కానీ ఆయన యొక్క మాట విషయంలో చాలా నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. ఇక్కడ మీరు ఆలోచన చేసినట్లయితే సౌలు విషయంలో దేవుడు తను చెప్పినటువంటి మాట ప్రకారంగా చేయకపోవడాన్ని బట్టి తన కృపను తొలగించాడని గ్రంథం చెప్తూ ఉంది. సమూయేలు 2వ గ్రంథము 7వ అధ్యాయం 15 వచ్చిన భాగంలో దేవుడు దావీదును గురించి మాట్లాడుతూ ఇక్కడ సౌలును గుర్తు చేస్తున్నాడు. ఏమని? నిన్ను స్థాపించుటకై నేను కొట్టివేసిన సౌలుకు నా కృపను దూరమైనట్లు. సౌలుకి ఏమైందంటండి? సౌలుకు నా కృప దూరమైనట్లు. సౌలు గారు ఏం పోగొట్టుకున్నారు? దేవుని కృపను పోగొట్టుకున్నాడు. ఎందుచేత పోగొట్టుకున్నాడు? దేవుని మాటను వినకపోవడం ద్వారా. అనగా దేవుడు తనకు సెలవిచ్చినటువంటి మాట ప్రకారంగా సౌలు చేయకపోవటాన్ని బట్టి సౌలు జీవితంలో దేవుని కృపను పోగొట్టుకున్నాడు. మరి దేవుని కృపను పోగొట్టుకుంటే నష్టం ఏంటి? దేవుని ప్రజల మీద అంతవరకు రాజుగా ఉన్నాడు ఆయన. ఇక మీదట నువ్వు రాజుగా కొనసాగటము కుదరదని దేవుడు ఆజ్ఞాపించాడు. రాజుగా ఆయన తొలగించినట్లుగా కూడా దేవుని వాక్యము నుండి మనం అనేక సంగతులు గమనిస్తాం. అంటే ప్రభునందు ప్రియులారా, కృపను పోగొట్టుకుంటే దేవుళ్ళో నీకున్నటువంటి ధన్యతను, ఆధిక్యతను పోగొట్టుకునే అవకాశం ఉంది. కనుక దేవుడి యొక్క కృపను పోగొట్టుకోవడం చాలా నష్టము. ఇందులో మనం గమనిస్తున్న మాట ఏంటంటే, సౌలు దేవుని కృపను ఎందుకు పోగొట్టుకున్నాడంటే దేవుని మాటను వినకపోవడం ద్వారా, అంటే దేవుడు సెలవిచ్చిన మాట ప్రకారంగా చేయకపోవడం. కాబట్టి దేవుని మాట వినకపోవటము దేవుని కృపను పోగొట్టుకుంటామనేటువంటి సత్యాన్ని మనం గమనించాలి. దేవుని మాట వింటే ఆలోచన చేయండి ప్రభునందు ప్రియమైనటువంటి వారలారా. నోవహు గారి గురించి మనము పరిశుద్ధ గ్రంథాన్ని ఆలోచన చేసినట్లయితే ఆదికాండము 6వ అధ్యాయం 8వ వచ్చిన భాగంలో నోవహు దేవుని కృపను పొందినవాడు అనే మాట గ్రంథంలో చెప్పబడుతుంది. దేవుని పట్ల నిందారహితుడు, యథార్థవంతుడు కనుక అతడు దేవుని కృపను పొందినటువంటి వాడు. కనుక ఆ కృప ఏం చేస్తుందో తెలుసా ప్రభునందు ప్రియులారా? తనను తన ఇంటి వారిని రక్షించింది, తనతో పాటుగా సమస్త జీవరాశులను కూడా రక్షించింది. నీ ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేసుకోమని చెప్పబడింది. ఆ ఓడలోనికి నీవు, నీ ఇంటి వారును మరియు సమస్త జీవరాశులు ప్రవేశించాలని దేవుడు తెలియజేశాడు. అంటే కృపను పోగొట్టుకున్న సౌలు రాజుగా ఉండకుండా పోగొట్టుకున్నాడు. కృపను పొందుకున్నటువంటి నోహు గారు తన కుటుంబాన్ని, ఆనాటి సమస్త జీవరాశులను కూడా ఆయన ద్వారా రక్షింపబడినట్లుగా మనం గ్రంథంలో గమనిస్తూ ఉన్నాం. కనుక కృప పోగొట్టుకుంటే ధన్యతను, దేవుడిచ్చేటువంటి ఆధిక్యతను పోగొట్టుకుంటామనేటువంటి సత్యాన్ని గమనించాలి. కనుక
కృప పొందిన వారు దేవుని వాక్యం చెప్తుంది. సామెతల గ్రంథము 21వ అధ్యాయము 21వ భాగంలో కృప నొందిన వారు జీవమును ఘనతను పొందుతారని చెప్పబడింది. ఏం పొందుతారంటే కృప పొందిన వారు జీవమును ఘనతను. కాబట్టి నోవహు కృప పొందాడు కనుక జీవించేటువంటి ఆనాటి జలప్రళయము నుండి మరలా వాళ్ళు బ్రతకడానికి జీవాన్ని పొందుకున్నాడు, ఘనతను పొందుకున్నాడు. నోవహును బట్టి దేవుడు ఒక నిత్య నిర్ణయం చేసినట్లుగా కూడా మరి గ్రంథములో మనము గమనిస్తూ ఉన్నాం. కనుక కృప నిన్ను గొప్ప చేస్తుంది, కృప నీకు జీవాన్ని ఇస్తుంది, కృప నిన్ను రక్షిస్తుంది. నువ్వు కృపను పోగొట్టుకుంటే నీకు ఉన్నటువంటి స్థితిని కోల్పోతావు అనేటువంటి సత్యాన్ని సౌలు రాజును బట్టి మనము గమనించాలని దేవుని యొక్క లేఖనాలు తెలియజేస్తున్నాయి. మరొక మాటను మనం గమనించినట్లయితే ఏసావును గూర్చి గ్రంథం తెలియజేస్తుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 15 నుంచి మనం గమనించినట్లయితే, మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అనియు చేదైన వేరు ఏదైనను ములిసి కలవరపరిచిటి వలన అనేకులు అపవిత్రైపోవుదురేమో అనియు ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వ హక్కును అమ్మివేసిన ఏసాపు వంటి భ్రష్టుడైన వ్యభిచారిణి ఉండినేమోని జాగ్రత్తగా చూసుకోండి. ఆ తర్వాత ఆయన ఎంతో శ్రద్ధతో వెతికినప్పుడు కూడా అవకాశము దొరకలేదు. ఇక్కడ ఈ మాటను బట్టి మనం గమనించవలసింది ఏంటంటే, మరి ఇస్సాకు గారు కుమారులైనటువంటి అలాగే యాకోబు మరియు ఏసావును గురించి మాట చెప్పబడుతుంది. ఏసావు ఏం చేశాడంట, ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వ హక్కును అమ్మివేసుకున్నాడు ఆయన. కనుక దేవుని గ్రంథం చెప్తుంది, మీరు భోజనం నిమిత్తము దేవుని పని పాడు చేయకండి. దేవుని రాజ్యం అంటే భోజనము పానము కాదని గ్రంథం చెప్తుంది. నీతియు పరిశుద్ధాత్మ యందలి సహవాసము దేవుని రాజ్యం అంటే. కాబట్టి భౌతికపరమైన బోధలు, భౌతికపరమైనటువంటి ఆశీర్వాదాల కోసము లేదా ఏసావుల కేవలం తిండి కొరకు సత్యాన్ని అమ్మివేస్తే లేదా సత్యబోధనకు దూరమైనట్లయితే ఏమవుతున్నావంటే దేవుని కృపను పోగొట్టుకుంటున్నావు. కనుక దేవుడు నీ జీవితంలో నీకు ఇస్తున్నటువంటి ధన్యతను పోగొట్టుకుంటే మరి కృపను పోగొట్టుకునే వాళ్ళుగా ఉన్నామనేటువంటి సత్యాన్ని దేవుని వాక్యం చెప్తుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 9వ భాగంలో, నానా విధములైన అన్యబోధల చేత త్రిప్పబడకుడి, భోజన పదార్థములు బట్టి కాక కృపను బట్టియే హృదయమును స్థిరపరుచుకునుట మంచిది. భోజనం బట్టి ప్రవర్తించే వారికి ఏమీయో ప్రయోజనము కలుగలేదు. అంటే కేవలము నీ శరీర సంబంధమైనటువంటి అవసరతల కొరకు దేవుని సత్యాన్ని మార్చేసినట్లయితే, సత్యబోధకు దూరమైనట్లయితే, అక్కడ ఏసావు ఏం చేశాడు, దేవుని మాటను ధిక్కరించుకున్నాడు. ఆయన కేవలం ఆ ఒక పూట కూటి కొరకు, ఒక కూర కొరకు దేవుడిచ్చినటువంటి ధన్యతను, కృపను పోగొట్టేసుకున్నాడు ఆయన. కాబట్టి నీవు నేను ఒకవేళ తప్పుడు బోధలకు వెళ్ళిపోయి ఈ శరీర సంబంధమైనటువంటి వాటి కోసం వెళ్ళినట్లయితే, ఈ శరీర సంబంధ బోధల కొరకు నువ్వు జీవించినట్లయితే, వాటిలో కొనసాగినట్లయితే నువ్వు దేవుని కృపను పోగొట్టుకుంటావనేటువంటి సత్యాన్ని ఈ వాక్య భాగాన్ని బట్టి గమనించాలని ప్రేమతో మీకు మనవి చేస్తూ ఉన్నాను. ప్రభునందు ప్రియమైనటువంటి వారులారా, మరొక విషయాన్ని మనము గమనించినట్లయితే, మరి దేవుని కృపను మనం ఎప్పుడు పోగొట్టుకుంటామంటే, నీకు ఏ నిబంధన అయితే ఇవ్వబడిందో ఆ నిబంధనలో కనుక నీవు నిలవకపోతే దేవుని కృపను పోగొట్టుకుంటాం. అపోస్తుడైనటువంటి పౌలు గలతీలో ఉన్నటువంటి సంఘానికి ఈ మాట గుర్తు చేశారు. గలతీ పత్రిక 5వ అధ్యాయము 4వ భాగంలో, మీలో ధర్మశాస్త్రం వల్ల నీతిమంతుడని తీర్చబడి వారెవరో వారు క్రీస్తు నుండి బొత్తిగా వేరు చేయబడి ఉన్నారు, కృపలో నుండి తొలగిపోయి ఉన్నారు. అంటే ప్రభునందున్నటువంటి బిడ్డలు, క్రైస్తవులు క్రొత్త నిబంధన అనుసరించి జీవించాలి. క్రొత్త నిబంధన ప్రకారంగా సంఘము, ఆరాధన, రక్షణ జీవితాలు ఉండాలి. కాబట్టి పాత నిబంధన సంబంధమైనటువంటి విషయాల్లో మీరున్నట్లయితే, ధర్మశాస్త్ర ప్రకారంగా ఒక్కడు కూడా నీతిమంతుడు కాలేదని చెప్పబడుతుంది. అంత మాత్రమే కాదు, ఎవరైనా కూడా మీలో ధర్మశాస్త్రం వల్ల నీతిమంతులని తీర్చబడి వారెవరో వారు క్రీస్తు నుండి బొత్తిగా తొలగిపోయి ఉన్నారు, కృపలో నుండి తొలగిపోయారు. అంటే క్రీస్తు రక్తములో కడగబడినటువంటి క్రైస్తవుడు క్రొత్త నిబంధన చట్టాన్ని అనుసరించి జీవించాలి. క్రొత్త నిబంధనను ప్రక్కన పెట్టి పాత నిబంధన సంబంధమైనటువంటి ఆలోచనలో జీవించినట్లయితే, కొనసాగినట్లయితే నువ్వు కృపలో నుండి తొలగిపోతున్నావు అనేటువంటి సత్యాన్ని గుర్తించాలని
అపోస్తులైన పౌలు ద్వారా దేవుడి యొక్క హెచ్చరికను మనము గమనించాలని ప్రేమతో మీకు మనవి చేస్తూ ఉన్నాను. అంత మాత్రమే కాదు, ప్రభునందు ప్రియమైనటువంటి వారులారా, ఇంకా మనం దేవుని యొక్క వాక్యాన్ని గమనించినట్లయితే గలతీ పత్రిక 1వ అధ్యాయము 6వ వచన భాగంలో, క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వారిని విడిచి భిన్నమైన సువార్త తట్టుకు మీరు వెళ్ళిపోతే, కృపను బట్టి దేవుడు సత్య సువార్తలోకి మిమ్మల్ని పిలిచాడు. ఈ కృపను బట్టి పిలిచినటువంటి వారిని విడిచిపెట్టి నువ్వు భిన్నమైన సువార్తలు, లోకంలో ఎన్నో రకాల సువార్తలు ప్రకటించబడుతూ ఉన్నాయి. అటువంటి భిన్నమైన సువార్తలకు మీరు వెళ్ళిపోయినట్లయితే మీరు ఎక్కడి నుంచి తొలగిపోయారంటే కృపలో నుండి తొలగిపోయారు. కనుక ఆలోచన చేయండి ప్రభునందు ప్రియులారా, దేవుని మాట వినకపోతే, దేవుని బోధలో నిలవకపోతే, దేవుని యొక్క చట్టము నీకు ఇవ్వబడినటువంటి క్రొత్త నిబంధన చట్టంలో ఉండకపోతే, అలాగే సువార్త విషయంలో నువ్వు ఆలోచన కలిగి జీవించకపోతే నువ్వు దేవుని యొక్క కృపను పోగొట్టుకుంటావు అనేటువంటి సత్యాన్ని దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తున్నట్లుగా మరి దేవుని యొక్క గ్రంథం తెలియజేస్తుంది. ప్రభునందు ప్రియులారా, దేవుడు క్రీస్తు ద్వారా మనకి కృపనిచ్చాడు. కృపనివ్వటంలో దేవుని యొక్క ఉద్దేశం ఏమిటని మనం ఆలోచన చేస్తున్నట్లయితే ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 8-9 వచనాలు ఇలా ఉంది. కాలము పరిపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి ఆయన తన దయా సంకల్పము చెప్పున తన చిత్తమును గూర్చిన మర్మము మనకు తెలియజేసి మనకు సంపూర్ణ జ్ఞాన వివేచన కలుగుటకు ఆ కృపను మన ఎడల విస్తరింపజేశాడు. దేవుడు ఎందుకు నీ కృపలో ఇచ్చాడు? కృపను ఎందుకు ఇస్తున్నాడంటే, కృపను ఎందుకు పోగొట్టుకోవద్దని చెప్తున్నాడంటే, కృప ద్వారా దేవుడు మనకి ఏమిచ్చాడని పౌలు ఇక్కడ చెప్తున్నాడంటే, మనకు సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలుగుటకు ఆ కృపను మన ఎడల విస్తరింపజేశాడు. కాబట్టి మనకు సంపూర్ణమైనటువంటి జ్ఞానము వివేచన ఉంటుంది. ఏది మంచో ఏది చెడ్డో తెలుస్తుంది వివేచన ద్వారా. కనుక దేవుని కృపను పోగొట్టుకోవద్దని పౌలు మన జీవితాల్లో హెచ్చరిస్తున్నటువంటి మాటను మనము చాలా జాగ్రత్తగా ఆలోచన చేయవలసినటువంటి వారు ఉన్నాం. కనుక ప్రభునందు ప్రియమైనటువంటి వారులారా, దేవుని కృప మానవ జీవితంలో చాలా అవసరం. భక్తి కొనసాగించుకోవడానికి, దేవుని యొక్క జ్ఞానములో కొనసాగడానికి కృప ద్వారానే మనం రక్షించబడుతున్నాం. కృప ద్వారా మనం కాపాడబడుతున్నాం. దేవుని కృప అనేక విషయాల్లో మనల్ని ఆదరిస్తుంది. కనుక కృపని పోగొట్టుకోకుండా మనం జీవించవలసినటువంటి వారు ఉన్నాం. కనుక దేవుడైతే కృపను తీసివేసే దేవుడు కాదు, కానీ మన ప్రవర్తన, మన జీవితాలు దేవుని కృపను పోగొట్టుకునేటట్టు చేస్తున్నాయి. సౌలు రాజు జీవితాన్ని మనం చూసాము. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 3వ వచన భాగంలో ఇలా రాయబడి ఉన్నది. సెవియొగ్గి నా యొద్దకు రండి, మీరు విని ఎడల మీరు బ్రతుకుదురు, నేను మీతో నిత్య నిబంధన చేసేదను, దావీదునకు చూపిన శాశ్వత కృపను మీకును చూపుదును. దావీదుకి ఎలాంటి శాశ్వతమైన కృప చూపాడో దేవుడు, అటువంటి కృప మన జీవితంలో దేవుడు అనుగ్రహించే దేవుడు అన్నాడు. కనుక ప్రభునందు ప్రేమైనటువంటి వారులారా, చెప్పబడిన మాటలను అర్థం చేసుకుని దేవుని కృపలో మనం కొనసాగుదాం. దేవుని ప్రేమకు పాత్రలుగా ఉందాం. దేవుని ద్వారా రావాల్సిన ప్రతి ఆశీర్వాదం పొందుకుందాం. దేవుడు అట్టి కృప అట్టి ప్రేమ మనందరి జీవితములలో దయచేయునుగాక. ఆమేన్. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమగల ప్రభు, మీకు స్తోత్రాలు, స్తుతులు, కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం. మీ కృపను బట్టి, ప్రేమను బట్టి మమ్మల్ని అందరినీ జ్ఞాపం చేసుకుని ఆత్మీయ జీవితం అనేటువంటి కార్యక్రమాల ద్వారా మిమ్మల్ని గూర్చిన సంగతులు వినడానికి, నేర్చుకోవడానికి, బోధించుకోవడానికి మీ కృప చూపుతున్నందుకు స్తోత్రములు. ప్రేమతో, విశ్వాసంతో ప్రోత్సహించినటువంటి బిడ్డల్ని, సహకరించిన వారిని, పరిచయం చేస్తున్న వారిని దీవించండి. ఈ మాటలు ఏ ప్రాంతాల్లో వింటున్నారో బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకుని దీవించండి. ఈ కార్యక్రమంలో పాల్పొందుతున్న ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించండి. మీ కృపలో వర్ధలు చేయండి. కృపను పోగొట్టుకోకుండా ప్రతి ఒక్కరు మీ కృప చేత రక్షింపబడినట్లును, మీకు ఇష్టమైన కార్యములు చేయనట్లు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. మమ్మల్ని పరిపాలించిన నాయకుల, అధికారులు, మా దేశ రాష్ట్ర ప్రజలందరి కొరకు మేము ప్రార్థిస్తూ క్రీస్తు యేసు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మీ అందరికీ వందనములు. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.